వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ముత్యంశెట్టిపాలెంలోని అంబేద్కర్ విగ్రహానికి తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య శశిధర్, గుంటూరు జిల్లా ఎస్సీసీల అధ్యక్షులు దార రామకృష్ణ, తెనాలి మండల ప్రెసిడెంట్ కర్లపూడి బొల్లయ్య, ఓబీసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గొర్రపు ద్వారకా శ్రీనివాస్, నెమ్మలకంటి ఆదిమ్మ, శివకుమార్, శివనారాయణ, రమేష్, టివెన్ బాబు, కోటేశ్వరరావు, వీరస్వామి, శ్రీను, పోలేరాం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతదేశానికి స్వతంత్ర రాజ్యాంగం 1949 నవంబర్ 26న ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉండి జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క మంత్రివర్గంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రథమ న్యాయశాఖ మంత్రిగా ఉండి పార్లమెంట్లో అంటే సంయుక్త పార్లమెంట్లో పెట్టి ఆమోదించబడినటువంటి దినం. గుర్తుపెట్టుకోండి, ఈ భారతదేశానికి ఈ రకమైన అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని ఇచ్చింది ఆనాడు నెహ్రూ గారి ప్రభుత్వం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క నాయకత్వంలో. ఆ రోజు ఇచ్చినటువంటి రాజ్యాంగంలో 3 ఇంపార్టెంట్ పాయింట్లు చెప్తాను చూడండి. ప్రజలే సార్వభౌమాధికారాలు, సార్వభౌమ ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని మనం అర్పించుకుంటున్నామని చెప్పారు. అది చాలా బెస్ట్ ఫౌండేషన్స్ మీద వచ్చింది. అది అందులో అందరికీ సమానమైనటువంటి న్యాయం, అందరికీ సమానమైన స్వేచ్ఛ, అందరికీ సమానత్వం, అందరికీ కూడా గౌరవం, ఐకమత్యం ఉన్నటువంటి రాజ్యాంగాన్ని ఆనాడు అంబేద్కర్ గారి సారథ్యంలో నెహ్రూ గారి ప్రధానమంత్రిగా పార్లమెంట్లో ఆమోదించబడి రాష్ట్రపతి సంతకాలు అయిపోయాయి. అన్ని మతాలకి సమానత్వం ఇచ్చేటువంటి సెక్యులర్ పదాన్ని యాడ్ చేశారు ప్రియాంబుల్లో. దాంతోపాటుగా ఈనాడు అందరూ గొప్పగా చెప్పుకుంటున్నారు ప్రాంతీయ పార్టీలు, మేము సంక్షేమ పథకాలు మేము అది ఇచ్చాము ఇది ఇచ్చాము మేమని. సంక్షేమ పథకాలకు ఆద్యురాలైనటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు అందులో సోషలిస్ట్ అనే పదాన్ని కూడా యాడ్ చేయించారు. ఈ 2 పదాల మీద సెక్యులర్, సోషలిస్ట్ అనే దాని మీద యాడ్ చేస్తే ప్రియాంబుల్లో అన్ని సంవత్సరాలు 44 ఏళ్ళు అయిపోయిందా 20లో బీజేపీ యొక్క లాయరు ఇంకో ఉపన్య గారి స్వామి గారు కోర్టులో వేస్తే నిన్న క్లియర్ కట్గా తీర్పు వచ్చింది. ఇన్నాళ్ళు అయిపోయిన తర్వాత చక్కగా అందులో తప్పే ఉంది, అసలు దీన్ని విచారించాల్సిన పని లేదని. అంటే రాజ్యాంగం రాసింది అంబేద్కర్ గారు అనుకుంటాం, కానీ దాంట్లో అన్ని కులాల వాళ్ళు, అన్ని రకాల అన్ని మతస్థులు అందరూ కూడా పాల్గొని రాజ్యాంగం కమిటీకి చైర్మన్గా మాత్రం అంబేద్కర్ గారు ఉన్నారు. కానీ ఆ రోజులో ఉన్నటువంటి భారతదేశం అనుభవిస్తున్నటువంటి వివిధ ఇబ్బందులని, ప్రజలు పడుతున్నటువంటి బాధల్ని, అప్పటిదాకా భారతదేశంలో ఆ ప్రజలు పడినటువంటి ఇబ్బందులన్నీ గమనించి ఆ కమిటీ వారు కానీ వాళ్ళందరూ కానీ అంబేద్కర్ గారిని సూచించి, అంబేద్కర్ గారు మీరైతే సమర్థవంతంగా దాన్ని న్యాయపరంగా ప్రతి ఒక్కరికి సాంఘిక సమానత్వాన్ని, అందరికీ ఆర్థికంగా రాజకీయంగా అందరినీ సమానత్వం తీసుకురాగలుగుతారనే సమర్థత అంబేద్కర్ గారికి ఉంది. కాబట్టి ఆ రోజు ఎక్కువ బాధ్యత అంబేద్కర్ గారు తీసుకొని దాన్ని రచించడం జరిగింది. అటువంటి రాజ్యాంగాన్ని ఆమోదించిన దినంగా నిన్న సుప్రీంకోర్టు తీర్పు రావడం కూడా చాలా హర్షణీయం. దానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ముందుగా మేమందరం కూడా అంబేద్కర్ గారికి అలాగే రాజ్యాంగ కమిటీ సభ్యులందరూ కూడా నివాళులు అర్పిస్తున్నాం. తెనాలి పట్టణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం 30వ కార్తీక వన సమారాధన కార్యక్రమం మంగళవారం ఘనంగా నిర్వహించారు. గంగానమ్మపేటలోని పాత శివాలయం నందు జరిగిన ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పలువురు కళాకారులను ఘనంగా సత్కరించారు. గత 30 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి సంఘ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. దేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాదేన సలహాలు మనకి ఇచ్చి మంటూరు వెంకటేశ్వరరావు గారిని కోరుచున్నాం. గారు కోరుచున్నాం. వెంకటేష్ గారు వీరికి మీకు మీ కుటుంబ ఈ ప్రతిష్ట అందించి ఇలాంటి నిరోధిస్తారని చెప్పి మీ అందరి పాద పద్మములకు మద్దతు. సంగీతానికి మరి కాణాచిగా
పేర్కొన్నటువంటి ఈ సంఘం ఆధ్వర్యంలో ఒక మంచి ప్రోగ్రామ్ను కూడా మన నిర్వాహకులు ఏర్పాటు చేశారు. కుటుంబాలతోటి ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో కొంతమంది రాజకీయ పెద్దలను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించి వారి యొక్క సహాయ సహకారాలు భవిష్యత్తులో సంఘం ద్వారా చేపట్టేటువంటి సామాజిక బాధ్యతలు వారి యొక్క సహాయ సహకారాలని తీసుకోవడం కోసం కూడా పిలుచున్నారు. వారు వివిధ సమయాన్ని కేటాయించుకోవడం ద్వారా వారి యొక్క సమయాన్ని బట్టి ఈ కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొంటారు. తెనాలి పట్టణ నాయ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన మహోత్సవ కార్యక్రమం 30వ వార్షికోత్సవం 30వ కార్యక్రమం ఈరోజు తెనాలి పట్టణంలో పాత శివాలయం ఆవరణలో మా నాయ బ్రాహ్మణ సంఘీయులందరం కలిసికట్టుగా కుటుంబ సభ్యులందరూ సమేతంతో చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి తెనాలి పట్టణ నియోజకవర్గంలో ఉన్న నాయ బ్రాహ్మణులందరూ, అలానే వివిధ హోదాల్లో ఉన్న అధికారులందరూ, అలానే ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి పూర్తి స్థాయిలో ఇన్ని సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమంలో సహకరిస్తున్నటువంటి పెద్దలందరికీ ఈరోజు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీ పద్మశాలియ బహుత్తమ సంఘం ఆధ్వర్యంలో కీర్తిశేషులు ప్రగడకోటయ్య 29వ వర్ధంతి కార్యక్రమాన్ని ప్రగడకోటయ్య నగర్ కోటయ్య విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. పద్మశాలి బహుత్తమ సంఘం అధ్యక్షులు తిరువీధుల సాంబశివరావు, ప్రధాన కార్యదర్శి పంచమతి భాస్కర్రావు, కోశాధికారి గట్టు బాలశ్రీనివాసరావు, గౌరవ సలహాదారు దివి హేమంత్ కుమార్, గోలి శ్రీనివాసరావు, అక్కల వెంకట శివప్రసాద్, రామనాథం, వెంకట కోటేశ్వరరావు తదితర పద్మశాలి ప్రముఖులందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ జొన్నాదుల మహేష్ విచ్చేసి కీర్తిశేషులు ప్రగడకోటయ్య సేవలను కొనియాడారు. ఈరోజు ప్రగడకోటయ్య గారి 29వ వర్ధంతి సందర్భంగా పద్మశాలి సంఘీయులు అందరూ కూడా వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఈ ప్రగడకోటయ్య నగర్లో ఉన్నటువంటి వారి విగ్రహం వద్ద ఈ సంఘీయులందరం కూడా ఈరోజు వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. శ్రీ పద్మశాలి బహుత్వం సంఘం కార్యవర్గ సభ్యులు, పద్మశాలి సంఘీయులందరూ కూడా కీర్తిశేషులు శ్రీ ప్రగడకోటయ్య గారి 29వ వర్ధంతి కార్యక్రమాన్ని శ్రీ ప్రగడకోటయ్య గారి పేరుతో ప్రగడకోటయ్య నగర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రగడకోటయ్య నగర్ నందు ప్రగడకోటయ్య గారి విగ్రహం వద్ద పద్మశాలి సంఘీయులందరూ కూడా ఘనమైన నివాళి అర్పించడం జరుగుతూ ఉంది. 1915 జూలై 26వ తేదీన నిడుబ్రోల్ గ్రామంలో జన్మించారు. ఆ తదుపరి ఆయన ప్రస్థానం అంతా కూడా పేద ప్రజల, చేనేత కార్మికుల అభ్యున్నతికి ఆయన జీవితాన్ని అంకితం చేసినటువంటి మానవతావాది. మద్రాసు రాష్ట్రంలో టెక్స్టైల్ రంగంలో శిక్షణ పొంది చేనేత సహకార రంగ సంస్థలో ఉద్యోగిగా జీవితాన్ని ప్రారంభించి ఆనాటి నుంచి కూడా చేనేత కార్మికుల అభ్యున్నతికి తన జీవితాన్ని మొత్తం అంకితం చేసినటువంటి మహానేత ప్రగడకోటయ్య గారు. చిన్నరావూరు రావి చెట్టు వద్ద గల శివాలయం నందు పంచమండపాల అయ్యప్ప పడి పూజ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా జొన్న శ్రీనివాస్ గురుస్వామిచే పంచమండపాల పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వాములు, భక్తులు పాల్గొన్నారు. కార్తీక మాసం ప్రారంభించుకొని సోమవారం రోజున మన నరసింహరావు స్వామి వారి ఇంటి దగ్గర పంచమండపాల అయ్యప్ప స్వామి పడి పూజా మహోత్సవం జరుగుతుంది. స్వామి అభిషేకాలతో నా పేరు జొన్నాశ్రీని గురుస్వామి స్వామి
స్వామి శరణమయ్యప్ప. కొండావూరు రాజచెట్టు దగ్గర శివాలయం గుడి దగ్గర పంచమండపాల పూజ మహోత్సవం జరుగును. ఈరోజు కార్తీక సోమవారం లాస్ట్ సోమవారం అవటం మూలాన పంచమండపాల పూజా మహోత్సవం జరుగుతున్నది. ఈ జొన్నా శ్రీను గురుస్వామి చేత పూజ కార్యక్రమం జరుగును. మరియు 11 అభిషేకాలు జరుగును. స్వామి పట్టణ చిన్నరావూరులోని సోమేశ్వర ఆలయంలో కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని లక్ష దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. సూర్యదేవర, శివలింగ ప్రసాద్, పద్మావతి, సుఖవాసీరావు, కృష్ణరాధ, శ్రీకాంత్, శ్రవంతి దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన కార్యక్రమాన్ని ఆలయ ఈవో హరిబాబు, పూజారి ఈశ్వర్ పర్యవేక్షించారు. ఈరోజు కార్తీక కోటి దీపోత్సవం జరుగుతున్నది. 4వ వారం సందర్భంగా, కార్తీక మాసంలో 4వ వారం సందర్భంగా ఈరోజు మన దేవాలయంలో సాయంకాల వేళలో కోటి దీపోత్సవం కార్యక్రమం జరుగుతున్నది. కావున భక్తులందరూ విచ్చేసి కోటి దీపోత్సవంలో పాల్గొని స్వామివారి అనుగ్రహంతో అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాను. ఇట్లు చిన్నరావూరు కమిటీ మెంబర్లు, ఈవో గారు, కార్యనిర్వహణాధికారి హరిప్రసాద్ గారు, సూర్యదేవ శివలింగ ప్రసాద్ గారు, ఇట్లు కార్యకర్తలు, కమిటీ మెంబర్లు అందరూ కూడా ఇందులో పాల్గొన్నారు. చిన్నరావూరు శివాలయం సోమేశ్వర స్వామి దేవస్థానం బాల త్రిపుర సుందరి చివరి సోమవారం నందున లక్ష దీపోత్సవం జరుపుతున్నాం. మా సూర్య శివలింగ ప్రసాద్ ఆచార్యంలో కల్వాసి రామకృష్ణ గారి ఆచార్యంలో జరుగుతున్నది. శ్రీశైల భక్త సేవా సమితి ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా దీపోత్సవం వైభవంగా నిర్వహించారు. రామలింగేశ్వరపేటలోని సోమేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గత 10 సంవత్సరాలుగా శ్రీశైల భక్త సేవా సమితిచే ప్రతి కార్తీక సోమవారం దీపోత్సవ కార్యక్రమం ఆనవాయితీగా చేపట్టడం జరుగుతుందని, ఈ ఆఖరి సోమవారం విశేషంగా ఈ దీపోత్సవ కార్యక్రమం నిర్వహించినట్లు సేవా సమితి అధ్యక్షులు ఆళ్ల వెంకట సుబ్బయ్య తెలిపారు. కార్యక్రమంలో సమితి సభ్యులు తుమ్మల కృష్ణ, గుప్తా, రామకృష్ణ, సత్యం, వేణు, పీడి ప్రసాద్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. దానము కానీ జపము కానీ విశేషమైన ఫలాన్ని ఇస్తుంది కాబట్టి శ్రీశైల భక్త సేవా సమితి వారిచే గత 10 సంవత్సరాల నుంచి ఈ రామలింగేశ్వర శివాలయంలో ప్రతి సోమవారం, కార్తీక సోమవారం ఈ దీపోత్సవం చేయడం ఆనవాయితీగా వస్తుంది. అలాగే ఈ ఆఖరి సోమవారం అయినటువంటి ఈ సోమవారం దీపోత్సవం చేసి ఈ సంవత్సరానికి లాస్ట్ సోమవారంగా భావిస్తూ, అలాగే ఇక్కడ వచ్చిన భక్తులకు, మాకు సంబంధించిన దాతలకు అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలుసుకుంటూ సిటీ న్యూస్ ముగించే ముఖ్యాంశాలు మరోసారి. ఎమ్మెల్సీ ఓట్ల నమోదు ప్రక్రియ, పార్టీ సభ్యత్వ నమోదుపై కార్యకర్తలతో సమావేశమైన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఘనంగా రాజ్యాంగ ఆమోద దినోత్సవం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.